అబ్బా! సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయని మా పిల్లలు అమ్మ ఇది చెయ్యి, మమ్మీ ఇది చెయ్యి, నాకది గావాలి, నీకిది గావాలి అని ఒకటే అడుగుతున్నారు. ఇగ నాకు ఏం చేయాలో తెలియక మామిడికాయలైతే ఉన్నాయి. సో, నేను మామిడికాయలతోటి ఏం చేద్దాము, ఎప్పుడు జ్యూస్‌లేనా అని అంటున్నారు జ్యూస్ చేసిస్తుంటే గూడా. సో, అయితే కొంచెం వెరైటీగా చేద్దామని యూట్యూబ్‌లో కొన్ని సెర్చ్ చేసిన కేక్ మోడల్‌లో చేద్దామని. మ్యాంగో కేక్స్ చూస్తే నాకొక వీడియో నచ్చింది. దానిలాగా ప్రాసెస్ చేసేద్దామని దానికి ఏమేమి కావాలో అన్నీ తీసేసుకున్నాను. ఈజీగానే ఉన్నాయి. ఇంగ్రీడియెంట్స్ కూడా మన ఇంట్లో దొరికేటివే ఉన్నాయి. ఇంగ్రీడియెంట్స్ అయితే మామూలుగా మనం ఇంట్లో వాడుకునేటివే. సూజీ రవ్వ, బొంబాయి రవ్వ తీసుకున్నాం, మైదా పిండి, ఎగ్, ఇంకా పాలు, షుగర్, మ్యాంగోస్ ఉంటే మ్యాంగోస్ లేకపోతే అది స్కిప్ చేసేయొచ్చు. మిగతావన్నీ ఇవన్నీ ఎట్లా మనం కలుపుకుంటున్నామో అట్లా కలుపుకొని పెట్టుకున్న కేక్ అయిపోతది నార్మల్‌గా. సో, మ్యాంగోస్ అయితే చాలా తియ్యగా ఉన్నాయండి. 120 రూపీస్‌కి ఇచ్చాడు కిలో. చాలా రేట్ ఉన్నాయి. కానీ అంత తియ్యగా లేదు, మామూలుగా అనిపించింది. ఇంగ సీజన్ గాదు గదా! మే అయితే సీజన్‌లో బాగొస్తాయి. మ్యాంగోలు కోస్తుంటేనే నాకైతే తినబుద్దయ్యి 2 అయితే నోట్లో ఏసుకున్నాను. ఇక టెంకాయలైతే నేనే తినేసినాను. పిల్లలకు గూడా ఇయ్యలేదు. వాళ్ళు అయితే ఇంగ చూడలేదు కాబట్టి టీవీ అయితే చూస్తున్నారు. ఇగ నేనైతే వాటిలని కోసినట్టి ముక్కలన్నీ మిక్సీ గ్రైండర్‌కి వేసేద్దామని ఇంగ షుగర్ కూడా యాడ్ చేసేసి, దీంట్లో ఇంకా వాటర్ కూడా ఏమి యాడ్ చేయొద్దు. మనం మిక్సీ పట్టంగానే అది జ్యూసీ లాగా అయిపోతది. దీనికి ఎట్లా తీసుకోవాలి ప్రాసెస్ అనంటే చాలా ఈజీగా చూయించారు యూట్యూబ్‌లో. నేను ఆ ప్రాసెస్ మీకు చెప్పేస్తాను. సేమ్ అదే ఫాలో అయిపోతున్నాను. 1 కప్ సూజీ రవ్వకి 2 కప్స్ షుగర్, 1/4 కప్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్, మిల్క్ తగినంత పడతది. మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చిందాక మనం మిల్క్ అనేది తీసుకోవాల్సి ఉంటది. సో, నేనైతే పాలైతే వేడి చేసి చల్లార్చి ఒక గ్లాస్ పాలైతే పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాటర్ రెడీ చేయడానికి నేను సూజీ రవ్వ, బేకింగ్ పౌడర్, ఇంకా మైదా పిండి వేసి ఫస్ట్ కలిపేసుకున్నాను. డ్రై పౌడర్స్ అన్నీ కలిపేసుకున్న తర్వాత వెనిల్లా ఎసెన్స్ హాఫ్ టేబుల్ స్పూన్ నేను కరిగించుకున్న బటర్ ఉంది కదా! అందులో వేసి పక్కకు పెట్టేసుకున్నాను. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. కానీ ఏంటంటే ఓపికుండాలి. ఓపిక ఉంది అనంటే మనము ఎంతనన్నా చేసుకొని తిని ఎంజాయ్ జేయొచ్చు. ఇంగ ఓపిక లేని వాళ్ళు ఏం జేస్తారంటే బయటికి పోయి తెచ్చుకోవాలిగ. ఇంగ బయటికి ఇప్పుడు ఎండలకు పోతే మొఖమంతా మాడిపోయి వడదెబ్బలు తాకడం అట్లాంటివయితున్నాయి. మనకి చెయ్యడము అంత బద్ధకం ఉంది అంటే కంపల్సరీ బయట నుంచే తెచ్చుకోవాలి. మనకసలే క్రియేటివ్ మైండ్ ఎక్కువ అని నేను చాలా సార్లు వీడియోలలో జెప్పినాను. ఇట్లాంటి కొత్త కొత్త ప్రయోగాలు జేయాలంటే ఇంకా ఆసక్తి ఎక్కువ నాకు. ఇంగా దీంట్లోకి ఇప్పుడు డ్రై పౌడర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎగ్ గూడా ఏసి కలిపేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఇది మ్యాంగో, షుగర్ పేస్ట్ ఉంది కదా! అది వేసేస్తున్నాను. కొంచెమే వేశాను. కొంచెం అనేది పక్కకు ఉంచుకున్నాను. మనం కేక్ అంతా రెడీ అయిన తర్వాత దానికి పైనకి కొంచెం డెకరేషన్ చేయడానికి కొంచెం మ్యాంగో పేస్ట్ అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కన్సిస్టెన్సీ రావడానికి కోసమని కొంచెం పాలనేది యాడ్ చేసి దాన్ని ఒకసారి మిక్సీ ఇట్లా మంచిగా కలిపేసి పక్కకి ఒక 30 నిమిషాలు ఇది అనేది పక్కకు పెట్టాలి. అప్పుడేమవుతుందంటే సూజీ రవ్వ కొంచెం మెత్తగా నానిపోతది. అప్పుడు ఆ 30 నిమిషాలు అయ్యే లోపల ఒక స్టవ్ మీద నేనైతే మందపాటి ఒక గిన్నెనైతే పెట్టుకున్నాను. కొంచెం మందంగా ఉండాలి గిన్నె. ఓవెన్ ఉంది అంటే ఓవెన్‌లో పెట్టేసుకోవచ్చు. 30 నిమిషాలు ఇది సూజీ రవ్వ నానే లోపల నేనైతే ఇది 30 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి పెట్టుకుంటున్నాను గిన్నెని. దాని తర్వాత బ్యాటర్ ఏ గిన్నెలోకైతే తీసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె కూడా కొంచెం మందంగా ఉంటే కింద అడుగంటకుండా ఉంటుంది. అందుకని కొంచెం నెయ్యి రాసేసుకొని గిన్నెకి మైదా పిండి అనేది దాని మీద కొంచెం వేసుకొని మొత్తం పిండినంతా దానికి దొర్లిచ్చేసాను గిన్నెకి. నెక్స్ట్ ఇది 30 నిమిషాలయితే అయిపోయింది. కానీ ఇది సుజీ రవ్వ గట్టిగా అయిపోయింది. దాంట్లో ఉన్న పాలని వీటిలన్నిటి పీల్చేసుకొని గట్టిగా అయిపోయింది బ్యాటర్. సో, మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ పాలని యాడ్ చేసుకుంటూ ఇట్లా మనం పైకి లేపంగానే గంటతోటి అది ఒక రిబ్బన్ ఫామ్ లాగా పడతా ఉండాలి. అప్పుడే మనకి కేక్ కన్సిస్టెన్సీ రెడీ అవుతది. కేక్ అనేది ఫ్లఫీగా వస్తది. ఒకసారి అంతా బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత 2, 3 సార్లు ట్యాప్ చేయాలి గిన్నెని. అప్పుడు ఎయిర్ బబుల్స్ అవేం లేకుండా ఉంటది. నెక్స్ట్ ప్రీహీట్ చేసి పెట్టుకున్న మన మందపాటి గిన్నెలో ఈ రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ గిన్నెని అందులో పడేసి మంచిగా మూత పెట్టేసి ఒక 40-45 నిమిషాలు సిమ్‌లో ఉడికించుకోవాలి. ఈ ఉడుకుడు వాసనకి మా పిల్లలు టీవీ డిస్ట్రాక్ట్ అయిపోయిందనమాట. ఈ స్మెల్లు వెనిల్లా ఎసెన్స్ ఏసాం గదా! ఆ స్మెల్‌కి వాళ్ళ మైండ్ డిస్ట్రాక్ట్ అయ్యి ఏం చేస్తుంది మా మమ్మీ అని వంట రూమ్‌లోకి వచ్చి మరీ అడిగిర్రు.
కేక్ చేస్తున్నా బెట్ట అంటే, వావ్ మమ్మీ సూపర్ అని ఎగిరి గంతులేసిర్రు. ఇక కేక్ అయితే 45 నిమిషాల తర్వాత మనం ఏదన్నా చాక్ తోటి ఒకసారి గుచ్చి చూస్తే తెలిసిపోతది. ఏం అంటకుండా వస్తది చాక్‌కి. అప్పుడు అది ఉడికిపోయినట్టే. ఇక స్టవ్ బంద్ చేసి, మనం ఈ గిన్నె తీసుడు ఒక పెద్ద టాస్క్ అనమాట అందులోకించి. ఎందుకంటే బాగా కాలుతుంటది కదా గిన్నె. నాకైతే కాలింది కూడా చెయ్యి. నేను ఇంక ఎట్లా అట్లా తప్పదు కదా అని తీసి ఇది పక్కకు పెట్టిన. కొంతమంది ఆత్రం ఆగక ఇక అది తీసుడే ఆలస్యం దాన్నేసి గెలికి మూతలకు ఎప్పుడెప్పుడు బోర్లిద్దామా అని చూస్తారు. కానీ అట్లయితే రాదండి వేడి పైన. అది చల్లగా అవ్వాలి. గిన్నె మొత్తం చల్లగా అవ్వాలి. ఒక 30 నిమిషాలు పక్కకు పెట్టేస్తే చల్లగా అయిపోతది. ఆటోమేటిక్‌గా మనం ఇట్లా తీయంగానే కేక్ అనేది ఊడి ప్లేట్‌లో పడతది. దాని తర్వాత వాళ్ళు చూపిచ్చిరనమాట. యూట్యూబ్‌లో చూసినా అని చెప్పినా కదా! అందులో వాళ్ళు దారం పెట్టి కట్ చేసిర్రు. నాకు రాలేదు. కొంచెం చాకుతోటి కట్ చేసి మళ్ళా దారంతోటి ప్రయోగం చేసినాను. చేసిన తర్వాత వచ్చిందిలే. వచ్చిన తర్వాత 2 సగాలు తీసేసి ఇది మ్యాంగో కొంచెం పేస్ట్ పక్కకు పెట్టుకున్నా అని చెప్పినా కదా! ఇంగ పెట్టుకున్న పేస్ట్ పక్కది అది తీసుకొని మధ్యలో ఇట్లా మంచిగా ఏసేసి కాజు, బాదం చాప్ చేసి పెట్టుకున్నాను. టూటీ ఫ్రూటీ ఉంటే టూటీ ఫ్రూటీ కూడా ఏసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదని ఈ కాజు, బాదం ఉంటే ఈ కాజు, బాదం ఏసేసి మళ్ళీ అది మూత కట్ చేసిన సగాన్ని మళ్ళీ దాని మొఖంన పడేసి ఈ మ్యాంగో పేస్ట్ మళ్ళా పైకెళ్ళి ఒక్కసారి ఇట్లా అని అలంకరించేసుకొని దాని మీదకెళ్ళి మళ్ళీ కాజు, బాదాం అనేది మంచిగా టాపింగ్ చేసేసుకున్నా. మా పిల్లలైతే ఫుల్ ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నారు. అసలు ఎంత ఎక్సైట్‌మెంట్ అంటే ఆగుతలేదు. 30 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెడతా బెట్ట చల్లగా అయినాక తిందామంటే అస్సలు ఆత్రం ఆగుతలేదు. ఎందుకంటే ఏదైనా కొత్తగా మమ్మీ చేస్తుందంటే ముందే తొందర ఎక్కువాయే. 30 నిమిషాలు అయిపోయిందమ్మా తీయండి ఫ్రిడ్జ్‌లోకెళ్ళంటే ఇగో ఎగిరి గంతులేస్తుర్రు ఇగ ఆళ్ళ సంతోషాన్ని ఆపలేరు. అంత ఎంజాయ్ చేసిర్రు. ఈ కేక్ అయితే నేను ఎందుకు రెడీ చేయాలనుకున్నానంటే, నిన్న స్కూల్‌లో పిల్లలకి రిపోర్ట్ కార్డ్స్ అయితే ఇచ్చిర్రు. అందులో పిల్లలందరూ పాస్ అయ్యారు. నా రెండో బిడ్డ అయితే క్లాస్‌లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. వావ్! కంగ్రాలేషన్స్ అందరికీ చెప్పి, ఇంకా మంచిగా మంచిగా చదువుకోవాలి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మంచి భవిష్యత్తు ఉండాలని వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి, ఇక కేక్ కటింగ్ అయితే చేసేసినాము. మస్త్ ఎంజాయ్ చేసినాము. కేక్ అయితే కట్ చేస్తుంటే తింటే అసలు ఉంది. అసలు జ్యూసీ మధ్యలో నేను మ్యాంగో పేస్ట్ పెట్టాను కదా! చాలా అంటే చాలా అంటే ఎంత బావుందంటే అంత బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలైతే వావ్! సూపర్ మమ్మీ అంటున్నారు. మళ్ళీ చేయి మమ్మీ, మళ్ళీ చేయి మమ్మీ అంటున్నారు. ఫస్ట్ ఇదైతే తినండమ్మా తర్వాత మళ్ళీ నెక్స్ట్ సారి చేస్తానని చెప్పినాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లొచ్చిందో చెప్పండ్రి. మరి ఇంత మంచి కేక్ చూపించినందుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. బాయ్ మరి ఉంటాను.